హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను ఎర్లీ మార్నింగ్ 4కి అనేది లేసానండి. ఇంకా 4కి లేసి బాత్ అనేది చేసేసి ఇల్లంతా ఇలాగైతే చిమ్మేసుకున్నాను. లోపలంతా వీడియో అనేది తీయలేదు. ఇంకా మీరు మామూలుగానే చూసుంటారు కదా చిమ్ముకునేది అనేది. ఇంకా బయట వచ్చేసరికి వీడియో అనేది పెట్టుకుందామని చెప్పేసి ఇలాగైతే పెట్టుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా చీకట్లుగా ఉన్నాయి. ఈ వీడియో వచ్చేసరికి నేను మండే వ్లాగ్ అండి. మార్నింగ్ ఇలాగ లేసేసాను. మా చిట్టిగాడికి వచ్చేసి అక్షరాభ్యాసం అండి. అందుకని చెప్పేసి సండే రోజు మొత్తం క్లీన్ అనేది చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని అంతా అయిపోయింది. ఇంకా మండే రోజు వచ్చేసి నేను ఇలాగైతే చిమ్ముకుంటూ అంతా అనేది పని చేసుకుంటున్నాను. అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే టైం సరిపోదని చెప్పేసి నేను నిన్న అనేది క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంకా ఇలాగ ఇల్లు అనేది చిమ్మేసుకుంటున్నానండి. చిమ్మేసుకున్న తర్వాత నేను ఇంకా ఇంట్లో పని నిదానంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ బయట అంతా పని చేసుకొని లోపలికి వచ్చేద్దామని చెప్పేసి ఇలా అయితే చేసుకుంటున్నాను. ఈ పనులన్నీ చేసుకోవాలని చెప్పేసి నేను ఇంత పొద్దున్నే అయితే లేసేసానండి. ఇంకా బయట అనేది చిమ్మేసుకున్నాను. లోపలికి వద్దామని చెప్పేసరికి అక్కడ గ్లాసులో పసుపు నీళ్ళు అనేది ఉన్నాయి. ఇంకా అవి పారపోసేసి ఇంకా గేట్ వేసేసి నేను లోపలికి వచ్చేసాను. నేను పైన అని చెప్పేసి బూజు అనేది దేవుడి రూమ్లో దులుపుకున్నాను. అంటే అంతేమీ లేదు, ఇంకా ఒక రోంత అనేది కనిపించింది. ఊరికే అలా అనేది అనుకునేసాను. ఇంకా ఇక్కడ కూడా చిమ్మేసుకొని దేవుడి రూమ్ అనేది చాట్లోకి అనేది ఎత్తుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నాను. నేనైతే చీపురు కట్ట చాట దేవుడికి సంబంధించి సపరేట్గా అనేది పెట్టేసుకుంటానండి. ఇంకా దేవుడి రూమ్ తుడుచుకోవాలని చెప్పేసి దేవుడి రూమ్కి నేను తుడిచే కర్ర కూడా సపరేట్గానే ఉంచుకుంటాను. ఇంకా ఇంట్లోదంటే అంత తినిన దగ్గర అంత తుడవాల్సి వస్తుంది కదండి. అందుకని చెప్పేసి ఇంకా నేను అది కూడా సపరేట్గానే పెట్టుకుంటాను. వచ్చేసరికి నేను ఫస్ట్ ఆలోచించుకున్నాను, ఏం అర్థం కాలేదండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ పేపర్లు అనేది మార్చుకుందాం అని చెప్పేసి ఇలాగా అన్నీ ఒక దగ్గర అనేది పెట్టేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను. అన్నీ ఒక దాంట్లోనే పెట్టుకున్నాను. ఇంకొచ్చేసరికి పేపర్లు అనేది తీసేస్తున్నాను. అలా తీసేసుకొని పక్కన అనేది పెట్టేసుకుంటున్నానండి. అసలు నిద్ర అయితే నాకైతే సరిపోలేదండి. నైట్ చిన్న బాబుతో చూసుకునేసరికి కొంచెం కష్టం అనిపించేసింది. మార్నింగ్ లేవగానే ఇంకా ఈ పనులన్నీ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ స్నానం అనేది చేసేసి వచ్చి ఇల్లంతా చిమ్ముకొని ఈ పనులు అనేది చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం పని అయితే చేసుకోవాలని చెప్పేసి స్పీడ్గా అనేది ఆలోచించుకుంటూ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి నేను కింద పేపర్లు అనేది మార్చేసుకొని ఎక్కడివి అక్కడ అనేది పెట్టేసుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత ఇంకా పైన కూడా అలాగే చేద్దామని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర ఉండే పూలు అవన్నీ తీసేసుకుంటూ ఉన్నాను. అలా తీసేసుకొని వెండి సామాగ్రి అని చెప్పేసి నేను ఒక దాంట్లో తోమేసుకోవాలని చెప్పేసి ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను. కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజేనండి మేమైతే దేవుడికి పెట్టుకోవటం. ఎందుకంటే మా చిన్నోడికి వచ్చేసి అమ్మవారు పోసింది కదా, ఇంకా అందువల్ల దేవుడికి అనేది పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా దేవుడి రూమ్ తలుపు అయితే తీయలేదు. ఇంకా ప్రతిదీ నీట్గా చేసుకోవాలని చెప్పేసి ఇలా అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను బియ్యంలో అయితే అన్నపూర్ణ దేవుని అయితే పెట్టుకున్నానండి. బియ్యం కొంచెం నల్లగా ఉన్నాయి. సో అందువల్ల నేను అవి మార్చేద్దాం అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దేవుడి పటాలు వచ్చేసి అన్నీ తీసేసి పేపర్లు అనేది మార్చుకోవాలని చెప్పేసి ఇంకా అక్కడంతా తుడిచేసుకొని పేపర్లు వేసేద్దాము అని చెప్పి ఇలా అయితే చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మా తాతయ్య వచ్చి శనివారం పేపర్లు మార్చేసి ఆ నాయనికి మాలకొండ స్వామికి అయితే టెంకాయ అయితే ప్రతి శనివారం అయితే కొట్టుకుంటాడండి. ఈరోజు మా చిట్టిగాడు అక్షరాభ్యాసం అని చెప్పేసి నేను ఉదయాన్నే లేసేసి ఇలా పూజ అనేది చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి ఇలా అయితే నేను చేసుకుంటున్నాను. అదేంది గుడ్డ కింద పెడుతున్నారు అనుకోవచ్చండి. లేదు, నేను పేపర్ మీద అనేది పెట్టేసుకున్నాను.
చేశాను దేవుడికి తుడిచేది కదా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పటాలన్నీ అయితే ఇలాగైతే తుడుచుకుంటున్నానండి. ఇలా తుడుచుకొని నేను బొట్లు అనేది పెట్టుకుంటాను. కొందరు ఏంటంటే స్టిక్కర్స్ అనేది అంటించేస్తారు, కానీ నేనైతే ఇలాగా ప్రతి నెల అనేది ఇలాగ నేను చేసుకుంటూ ఉంటాను. ఇలాగే మన వీడియోస్ నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే చాలానే తక్కువ వస్తున్నాయండి, కానీ ఏదో ఒక రోజు ఒక వీడియో అయినా వైరల్ అవ్వకుండా ఉంటుందా అని చెప్పేసి నేను వీడియోస్ అనేది పెడుతున్నాను. నాకు చాలా రోజుల నుంచి యూట్యూబ్ చేయాలనే ఇంట్రెస్ట్ కాబట్టే నేను ఎంత కష్టమైనా ఇలా వీడియో అనేది నిదానంగా తీసుకుంటూ మీకు నేను చేసే పనులు చూపిస్తూ నేను వీడియో అనేది తీస్తున్నాను. ఇంకొచ్చేసరికి నేను మాప్ అనేది పెట్టేసుకుంటున్నాను. అంటే కింద అంతా కుంకుమ అవన్నీ పడాయండి. అంత అయితే తుడిచేసుకొని గుంజేసుకొని చెట్లు అయినా పోసేసుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పోస్తే మళ్ళీ తొక్కకూడదు కదండి ఆ నీళ్ళనన్నిటిని. అందుకని చెప్పేసి నేను ఏ దేవుడికి సంబంధించి చేసినా నేను చెట్లోనే పోసుకుంటాను, మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి. ఇంకా చూడండి పసుపు అనేది కలిపేసేసుకొని అన్ని పటాలకు అనేది బొట్లు అనేది పెట్టుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పటం మర్చిపోయానండి. ఏదైనా సరే శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మాకు నెల్లూరులో విఆర్సి దగ్గర శివలింగం పెట్టి కోటి దీపోత్సవం చేశారండి. అది వీడియో తీద్దాము అట్ట వెళ్ళి చూద్దాము, నేను ఇప్పటి వరకు చూడలేదు అనుకుంటే అస్సలు నాకు కుదరలేదండి. అంటే ఆ నాయన అనుగ్రహం ఉంటేనే మనం ఎంత దూరమైనా పోగలుగుతాము, లేదంటే మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళేదైతే కాదండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను ఆ చిన్న చిన్న దేవుళ్ళను కూడా అభిషేకం అనేది చేసుకొని వచ్చేసి బొట్లు అనేది పెట్టుకుంటున్నాను. నేను మొత్తం వీడియో అనేది తీయలేదండి, ఒకే దగ్గర స్టాండ్ అనేది పెట్టేసి ఇలాగ వీడియో అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే మా చిన్నోడు కానీ లేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుద్దని చెప్పేసి అటు ఇటు అనేది ట్రైపాడ్ తిప్పుకుంటూ ఉన్నాను అని అంటే నాకు ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా బియ్యం కూడా నేను మార్చుకొని వచ్చేసాను. అలా మార్చుకొని వచ్చేసి ఇంకా అమ్మవారిని అనేది అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా పూలు అనేది పెట్టేసుకోవాలని చెప్పేసి ఇలాగ పూలు అనేది పెట్టుకుంటూ ఉన్నానండి అన్ని దేవుళ్ళకి. చెప్పాను కదా, నేను ప్రతిరోజు అయితే నేను పూజ అయితే చేయను, అంతా మా తాతయ్యే చూసుకుంటాడు. ఇంకా ఇలా అయితే పూలన్నీ పెట్టేసుకున్న తర్వాత నాకు పైన అనేది నేను బొట్లు అనేది పెట్టుకోలేదండి. ఇంకా ప్రతిసారి నేను పైన 5 చుక్కలు అనేది పెట్టుకుంటాను. పైన పటాలకు కూడా తుడిచేసి పెట్టుకుంటున్నాను. నేనైతే అసలు తల కనిపించట్లేదండి. ఇప్పుడు వచ్చేసరికి నేను ఫోన్లో అనేది దేవుడి పాటలు అనేది పెట్టుకున్నాను. అంటే అన్ని పాటలు నాకు పాడటం రాదని చెప్పేసి ఇంకా ఇలా అయితే పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉందామని చెప్పి నేను అనుకుంటే మా తాతయ్య వచ్చేసి మాట్లాడుతున్నాడు. ఇంకా నేను దేవుడి సామాన్లన్నీ తోముకొని వచ్చేసి తుడుచుకుంటున్నాను. ప్రతిసారి నేను దేవుడికి పెట్టేటప్పుడు దేవుడి సామాన్లు తోముకొని వచ్చి ఇలా అయితే తుడుచుకుంటానండి. ఇలా తుడుచుకొని నీట్గా అనేది బొట్లు అనేది పెట్టుకుంటాను. ప్రతి దానికి కడ్డీల దానికి, గంటకి, కుందెనికి, అన్నిటికి, ప్లేట్లకి అన్నిటికి పెట్టుకుంటాను. అలా పెట్టుకున్న తర్వాత కుందిని పెట్టుకునే ప్లేట్కి వచ్చేసి పసుపు, కుంకం, అక్షింతలు అనేది వేసి కుందెని అనేది దాని మీద పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి చెంబులో వచ్చేసి పసుపు నీళ్ళు అనేది కలిపేసుకొని ఇల్లంతా చల్లదు అని చెప్పేసి తీసుకొని వెళ్ళి చల్లేసి అవును వచ్చేసానండి. అలా వచ్చిన తర్వాత ఇంకా ఒత్తులు అనేది దీపంలో వేయాలి కదా అని చెప్పేసి ఇంకా దీపం అనేది పెడదామని చెప్పేసి ఒత్తులు తీసుకుంటూ ఉన్నాను. 3 ఒత్తులు అనేది అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవాలని చెప్పేసి తీసుకున్నాను. మీకు ముందుగానే చెప్పాను కదండి, కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి ఇంకా ఆవు నెయ్యితో అనేది నేను దీపం అనేది పెట్టేసుకోవాలని చెప్పేసి పెట్టేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే కడ్డీలతోనే నేను దీపం అనేది వెలిగించుకుంటానండి. అగ్గిపెట్టెతో అయితే అస్సలు వెలిగించనండి. క్యాండిల్ లేదా ఇలాగ కడ్డీలతో అయినా నేను వెలిగించుకుంటాను. ఫైనల్గా దీపం అనేది పెట్టేసుకున్నాను. ఇంత మార్నింగ్ లేవగానే ఇలాగ పూజ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉందండి మనసుకి. ఇలాగా పూజ అనేది చేసేసుకున్న తర్వాత నేను వచ్చేసరికి దగ్గరగా జూమ్ అనేది చేస్తున్నాను బాగా కనిపిస్తుంది అని చెప్పేసి, బట్ కానీ కనిపించలేదు.
ఇక్కడొచ్చేసరికి నేను టెంకాయ అనేది కొట్టుకుందాం అని చెప్పేసి టెంకాయ అనేది తెచ్చి పెట్టేసుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత టెంకాయ కొట్టుకునే దానికి రాయి అనేది తీసుకొని వద్దామని వెళ్ళాను. ఇంకా అక్కడేం కనిపించలేదు, దేవుడి రూమ్లోనే ఉనింది. ఇంకా సర్లే అని చెప్పేసి కొన్ని పూలు ఉంటే అవి స్వామి వారికి పెట్టేసుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడికి దండం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టేసుకుంటున్నాను. తాంబూలం వచ్చేసి దేవుడి దగ్గరగా పెట్టానండి. ఇంక టెంకాయ కొట్టిన తర్వాత అక్కడే కదా మనం పెట్టుకోవాల్సింది టెంకాయ అని చెప్పేసి అక్కడే పెట్టేసుకున్నాను. ఆడ పెట్టుకుందాము అనుకునేసరికి ఆడైతే ప్లేస్ లేదండి. ఇంకా ప్లేట్లోనే అనేది పెట్టేసుకొని హారతి అనేది ఇచ్చుకుంటున్నాను ఆ స్వామి వారికి. మీకు నా పూజా విధానం నచ్చినట్లయితే ఒక్క లైక్ అనేది ఇవ్వండి. అలాగే ఎన్నో వీడియోస్ అనేది పెట్టాలని చెప్పేసి దేవుడి దగ్గర కూడా నాకు ఓపికని ప్రసాదించు తండ్రి అని చెప్పి కోరుకున్నాను. ఇంకొకటి మా చిట్టిగాడి అక్షరాభ్యాసం కూడా బాగా సవ్యంగా జరగాలి, ఎటువంటి లోపాలు ఉండకూడదు అని చెప్పేసి నేను దండం అయితే పెట్టేసుకున్నాను. మీరు కూడా మా చిట్టిగాడిని అయితే దీవించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ చేసాము అనేది కూడా నేను పెడతాను ప్రతిదీ. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.